కేంద్ర బడ్జెట్ దళిత వ్యతిరేక బడ్జెట్ అంటూ వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్త నిరసనలలో భాగంగా పెద్దపల్లి జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఖని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి కందుకూరి రాజారత్నం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధ్యల దినేష్ మాట్లాడుతూ దళిత సమాజాన్ని ఈ బడ్జెట్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. బడ్జెట్ కేటాయింపులు వ్యయాలను పెంచాలని, షెడ్యూల్డ్ కులాల స్లాబ్ ప్లాన్ను జాతీయ స్థాయిలో అమలు చేయాలన్నారు. ప్రైవేటు రంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలోని దళితులు ప్రధానంగా వ్యవసాయ కార్మికులుగాను, అసంఘటిత రంగాల్లోనూ ఉపాధి పొందుతున్నారన్నారు. సామాజిక అభివృద్ధికి, దళిత సంక్షేమానికి కేంద్రం ప్రతి ఏటా తగిన బడ్జెట్ కేటాయించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. కానీ దశాబ్ద కాలంగా బీజేపీ హయాంలో షెడ్యూల్డ్ కులాల బడ్జెట్ ఖర్చులు తగ్గుముఖం పట్టాయన్నారు. దళిత జనాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయింపులు లేకపోగా సవరించిన బడ్జెట్ల ప్రకారం కేటాయించిన నిధులు సైతం తగ్గుముఖం పడుతున్నాయని విమర్శించారు. ఈ కేటాయింపులు 2023-24లో సవరించిన అంచనాల్లో 9,853.32 తగ్గించారన్నారు. షెడ్యూల్డ్ కులాల కోసం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు మొత్తం బడ్జెట్లో గణనీయమైన వాటా కేటాయింపు 49% పొందినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదన్నారు. 2023-24లో 6,359 కోట్లు కేటాయించగా అదే ఏడాది సవరించిన అంచనాల్లో 5,400 కోట్ల కేటాయింపు తగ్గిందని తెలిపారు. ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో ఆ బిల్లు కనీసం దళితులకు ఉపయోగపడే బిల్లు పెట్టలేదు అనేది దళిత హక్కుల పోరాట సమితి తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బిల్లు కూడా అసలు దళితులలో ఏమాత్రం కూడా న్యాయం చేసే పరిస్థితిలో లేదు. ఆ యొక్క బిల్లు కూడా దళితులకు న్యాయం జరిగే బిల్లు పెట్టలేదు అనేది ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. కేంద్రం కానీ రాష్ట్రం కానీ అసలు దళితులకు ఉపయోగపడే ఒక్కటి కూడా అనుసరించడం లేదనేది, అదేవిధంగా ఈ బిల్లుల విషయంలో కానీ ఇంకా వేరే ఏదైనా దళితుల మీద దాడులే జరుగుతున్నాయి తప్ప వాళ్ళకు ఉపయోగపడే బిల్లులు పెట్టడం లేదు. కనీసం దళితులను పట్టించుకునే నాదు లేదనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కనుక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటికైనా దళితుల యొక్క మీద బిల్లులు పెట్టి, ఇంతకుముందు గతంలో కనీసం ఎస్సీ కార్పొరేషన్ బిల్లులు ఉండే, కానీ ఇప్పుడు అవి కూడా లేదు. అసలు ఎస్సీ కార్పొరేషన్ బిల్లులు కూడా కనీసం సబ్మిట్ చేయడం లేదు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ బిల్లులే దళిత బంధు ఉండే, అది ఇవాళ దళిత. ఇంకా ఈ కార్యక్రమంలో దళిత కుల పోరాట సమితి నాయకులు జనగామ జగదీష్, దుర్గం రాజేశ్వరరావు, గంగారపు ప్రసాద్, కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు ఎంఏ గౌస్ తదితరులు పాల్గొన్నారు.